హోమియోపతికి, అలోపతికి ఏంటి డిఫరెన్స్ ఇక్కడ మెయిన్‌గా అంటే, అలోపతి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆస్టియోఆర్థరైటిస్ ఉంది. అవును సార్. అలోపతి డాక్టర్ దగ్గరికెళ్లారు. ఓకే. వాళ్ళేం చేస్తారంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ఓకే. పెయిన్ కిల్లర్స్ ఏం చేస్తాయి? ఓన్లీ పెయిన్‌ని మాత్రం తగ్గిస్తాయి. అవును సార్. అక్కడ కార్టిలేజ్ డ్యామేజ్ ఉంటుంది. సైనోవియల్ ఫ్లూయిడ్ డ్యామేజ్ ఉంటుంది. స మెంబ్రేన్ డ్యామేజ్ ఉంటుంది. గట్టిగా అయిపోయి ఉంటుంది. లేకపోతే అక్కడ మీకు ఆస్టియోఫైట్స్ ఫార్మ్ అయ్యుంటాయి. ఈ ఈ ఈబర్నేషన్ అంటామనమాట. ఇవన్నీ స్ట్రక్చరల్ చేంజెస్. ఇవన్నిటిని ఏం చేయలేదు అలోపతి మెడిసిన్. జస్ట్ పెయిన్ మాత్రం తగ్గిస్తుంది. బట్ హోమియోపతి అలా కాదు. మీకు పెయిన్ తగ్గించడంతో పాటు ఏవైతే ఈ డ్యామేజ్ జరిగిందో కార్టిలేజ్‌కి డ్యామేజ్ గానీ, లేకపోతే సైనోవియల్ ఫ్లూయిడ్‌కి డ్యామేజ్ గానీ, క్యాప్సూల్ డ్యామేజ్ గానీ, లేకపోతే ఈబర్నేషన్ గానీ, ఒక్కొక్కసారి మనకు సిస్ట్ ఫార్మ్ అయితది. సబ్‌కాంట్రల్ సిస్ట్ అంటామనమాట. ఆ సిస్ట్‌లు ఫార్మ్ కావడం గానీ, సో ఏది చేసినా మనం కొంతవరకు రికవర్ చేసుకోవచ్చు. ఓకే. అంటే వచ్చిన చేంజెస్‌ని రివర్స్ చేయొచ్చనమాట. ఆ రివర్స్ చేసే కెపాసిటీ హోమియోపతి మెడిసిన్స్‌కి ఉంటుంది. నాకు మెయిన్‌గా ఏంటంటే ఆహ్, 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. ఓకే సార్. అలోపతిలో ఏమంటారంటే స్టేజ్ 3, స్టేజ్ 4లో కంపల్సరీ సర్జరీ అంటారు. ఓకే. బట్ నాకొచ్చిన పేషెంట్స్ ఈవెన్ స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉన్నా గూడా మనము ట్రీట్మెంట్ జేసి సర్జరీ వరకు పోకుండా కాపాడొచ్చు.